హే ఆల్, వెల్కమ్ టు క్లాసిక్ నవ్య. ఈరోజు అయితే నేను మీ అందరికీ ఒక నెక్ డిజైన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మీరైతే లాస్ట్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వాచ్ చేయండి. అందులో అయితే నేను నా అవుట్ఫిట్ అయితే షేర్ చేశాను. అందు మీదకైతే నాకు జ్యువెలరీ అయితే సెట్ అవ్వలేదు ఉగాది అవుట్ఫిట్ మీదకైతే. సో అందుకనే నేనే డిజైన్ చేసుకుందాం అనేసి అనుకున్నా. ఇంకా నేనైతే ఇలా ఫ్యాబ్రిక్స్కి యూజ్ చేసేవన్నీ అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట, ఒక బాక్స్లో పెట్టి. సో ఇంకా అయితే లేస్ హెయిర్ స్టైల్ ట్రెండింగ్ అవుతుంది కదా ఇప్పుడు. ఆ హెయిర్ స్టైల్ కూడా ట్రై చేద్దాం అన్నట్టు చూస్తున్నాను అనమాట. ఇవన్నీ అయితే స్టోన్ లేసెస్ ఇంకా బాల్ చైన్ అవి అయితే చిక్కుకుపోతాయి అన్నట్టు అవి అయితే నేను యూజ్ చేయలేదు. నా దగ్గర లేసెస్ అవి ఉంటే యూజ్ చేద్దాం అన్నట్టు అయితే అవి అయితే చూస్తున్నాను. ఇంకా నేనైతే ఈ ఫ్రేమ్కి కుందన్స్ యూజ్ చేసి నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడైతే నేను రిఫరెన్స్ పిక్ పెడతాను, నేను ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటున్నాను. ఈ లేస్ అయితే పర్ఫెక్ట్గా బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకా ఇది అయితే నా లెహంగా మ్యాచింగ్ అయ్యిందనమాట లేస్, కాకపోతే చాలా చిన్నగా అయితే ఉంది. ఇంకా నేనైతే హాఫ్ నుంచి అలా టై చేసి ఎలా ఉంటుందో చూస్తున్నా. కానీ ఇదైతే ఎక్కువ లేస్ ఉంది నా దగ్గర. ఇంకా ఇదైతే బ్లాక్ మీద హెయిర్కి బాగా సెట్ అవుతుంది అన్నట్టు అయితే చూస్తున్నాను అనమాట. ఈ లేస్కి అయితే ఇలా బాల్స్ కింద వచ్చింది. ఇదైతే మళ్ళీ చిక్కుపోతే కష్టం అన్నట్టు అయితే ప్లెయిన్ లేస్ వేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యాను. సో ఆ లేస్ వేసి కూడా ట్రై చేశాను అనమాట, ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టు. జస్ట్ నేను ఒక స్ట్రింగ్ టైప్లో అయితే తీసుకున్నా. సో ఈ 2 లేసెస్లో ఏం వేసుకుందాం అన్నట్టు కొంచెం సేపు థింక్ చేసిన తర్వాత ఇంకా నార్మల్గా అయితే నేను ఫస్ట్ చూపించాను కదా ప్లెయిన్గా ఉన్నది, అదైతేనే బాగుంటుంది అనిపించింది. ఇంకా ఇదైతే ఉంది, చాలా సింపుల్గా అయితే ఉంది, అసలు బాగోదు అన్నట్టు నేనైతే ఇంకా అది చూసాను అనమాట. అండ్ వీటితో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది హెయిర్లో చిక్కు పడిపోతుంది అనమాట. సో ఇంకా అందుకే నేనైతే ఇవి నార్మల్గా అయితే హెయిర్ స్టైల్స్ అలా చూస్తూ ఉంటే వీటితో కూడా వేస్తున్నారు అనమాట. అండ్ ఇవి కూడా ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది, కాకపోతే ఇది కూడా హెయిర్లో చిక్కు పడుతుంది. ఇది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఇంతే అనమాట. ఒక 4 లైన్స్ వచ్చాయి కదా, అవి 2 కింద అలా అయితే కట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ నార్మల్గా ఫస్ట్ చూపించిన లేస్తో అయితే ఇలా హెయిర్ వేసుకున్నాను అనమాట. ఇలాంటిది ఇంకో స్ట్రింగ్ తీసుకుంటే అప్పుడు బాగా కనిపిస్తుంది లేస్ హెయిర్ స్టైల్ అయితే. సో ఇంకా అయితే నేను బ్లౌజ్కి అయితే ఇలా ప్లెయిన్గా అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. నెక్ సెట్ వేసుకుంటాను కదా అన్నట్టు అయితే ఇంకేం డిజైన్ పెట్టకుండా బోట్ నెక్ పెట్టించుకుని. సో ఆ నెక్ సెట్ అయితే అసలు సెట్ అవ్వలేదు. ఇంకా అందుకనే చెప్పి అయితే నేను ఇలా ఫ్రేమ్ కుందన్స్ ఉన్నాయి నా దగ్గర కలర్స్వి. సో ఇంకా ఇవి యూజ్ చేసి ఏదో ఒక సింపుల్గా నెక్ అయితే డిజైన్ చేసుకుందాం అనుకున్నా. అందుకే ఇవైతే నేను అన్నీ ఒక షేప్లో కాకుండా డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ యూజ్ చేసి నా లెహంగాలో కూడా కొంచెం మల్టీ కలర్స్ టైప్లో ఉంది. సో ఇంకా అందుకనే ఇలా డిజైన్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇలా అయితే పెడుతున్నా అనమాట. జస్ట్ ఇది బాగుందా లేదా అన్నట్టు చూస్తున్నా. మీన్వైల్ ఒక బ్రేక్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి నేను జ్యూస్ తాగానమాట. జ్యూస్ తాగిన నెక్స్ట్ అయితే నేను ఈవినింగ్ అయితే ఇలా మినీ పిజ్జాస్ రెడీమేడ్వి దొరికితే తీసుకొచ్చాను అనమాట. నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం. సో ఇలా ఒక 2 పీసెస్ అయితే వచ్చాయి, మీడియం సైజులో అయితే ఉన్నాయి. అండ్ తినేవాళ్ళు అయితే 2 తినేస్తారు. టేస్ట్ అయితే బాగుందన్నమాట. ఫ్రోజన్ అయినా సరే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఎలా కుక్ చేయాలో ఓవెన్లో ఎయిర్ ఫ్రైయర్లో అలా అయితే ఇలా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే నార్మల్ పాన్లోనే చేసేస్తున్నాను. సో ఇంకా అందుకే
నేనైతే ఫ్రీజర్లో తీసిన వెంటనే అయితే ఏమి పిజ్జా అయితే స్టవ్ మీద పెట్టలే అనమాట. కొంచెం సేపు అలా కూలింగ్ తగ్గినాక అప్పుడైతే పెట్టా. కాకపోతే ఇవన్నీ అయితే మనకి డిస్టర్బ్ అయిపోయాయి తీసుకొచ్చేప్పుడే. సో ఇంక అందుకే అయితే నేను ఇవన్నీ అయితే మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అయితే చాలా ఫ్రెష్గా కూడా అనిపించింది. ఫ్రోజన్లా అసలు అనిపించలే. అంటే టేస్ట్ బాగోకుండా అలా అయితే ఉంటాయి కదా, అలా అసలు అనిపించలేదు నాకైతే. సో నేను ఇంకా ఇవైతే ఇలా ప్యాన్ మీద పెట్టేసి మూత అయితే పెట్టాను అనమాట. చాలా చీజ్ ఎక్కువ ఉండి చాలా బాగుంది పిజ్జా అయితే టేస్ట్. మీరు కనుక ట్రై చేయకపోతే ఈ ఫ్రోజన్ పిజ్జా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అయితే నేను ఇవి కూడా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవి ఇస్తారు కదా, ఇవైతే నేను చీజ్ మెల్ట్ అయిన తర్వాత అయితే వేసాను. చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా ఆ ప్యాకెట్లోనే ఇచ్చారనమాట. నేను తీసుకున్నది ఇలా మష్రూమ్స్ అన్ని వెజ్జెస్ అయితే ఉన్నాయి. టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. మా అక్కకి అసలు ఇష్టం ఉండదు, కానీ తను కూడా తినిందనమాట బాగుంది అని చెప్పి. ఇంకా తినేసిన తర్వాత అయితే మళ్ళీ నేను బ్లౌజ్ డిజైన్ అయితే చేస్తున్నా. నేను ఇలా స్టిక్ చేసేసాను. ఓన్లీ ఫ్రేమ్ కుందన్స్ కొంచెం దూరం దూరంగా. అండ్ ఈ మిడిల్లో ఏం వేద్దాం అన్నట్టు అయితే చూస్తున్నా. ఫస్ట్ గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి అయితే వేసాను అనమాట. అవి వేస్తే అయితే అంత బాగున్నట్టు అనిపించలేదు. ఎల్లోలో మిక్స్ అయిపోయినట్టు అలా అనిపించింది. ఇంకా అయితే పైన కూడా ప్లెయిన్గా ఉంది కదా అన్నట్టు నేనైతే స్టోన్ లేస్ తీసుకుని ఇవైతే నేను స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇవి మనం ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఐరన్ చేస్తే అవి గమ్ మెల్ట్ అయ్యి అలా ఉంటాయి అన్నమాట, ఊడిపోకుండా. కొంచెం లాంగ్ టైం అలా ఉంటుంది. బట్ కొంచెం కేర్ఫుల్గానే డ్రెస్ అనేది వాష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇదేమీ స్టిచ్చింగ్ చేయట్లేదు కాబట్టి, ఓన్లీ గ్లూతో స్టిక్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా అయితే నేను స్టోన్ లేస్ అయితే స్టిక్ చేసేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఈ వైట్ పర్ల్స్ది చిన్నవి అయితే ఉన్నాయి. ఇలా గ్లూ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో వేద్దాం అన్నట్టు అనుకున్నా. ఇలా నాకు అయితే బాగుంటుంది అనిపించింది. ఇంకా వైట్ కాబట్టి కలర్స్ ఫ్రేమ్ కుందన్స్ మధ్యలో బాగుంటుంది అన్నట్టు నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. జస్ట్ ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రిమైనింగ్ అంతా చాలా ఈజీగానే అయిపోతుంది. జస్ట్ 1.5 hour అలా. సో నేను ఇలా అయితే పర్ల్స్వి ఇవి అయితే వేసేసా. ఇంకా మా మమ్మీకి అయితే ఇలా చూసినప్పుడు నచ్చలేదంట. నెక్స్ట్ ఇలా డ్రై అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా లుక్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.